అతని దగ్గర మనసు అవమానం. ఇలా అనుకో, చిన్నప్పుడు మీ నాన్న నీకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చదువుతుండగా దిస్ ఈజ్ ది హెడ్ అని చెప్పాడు, దిస్ ఈజ్ మై హెడ్ అని. ఇవాళ కూడా అదే అనుకో, నీ తలకాయ పరబ్రహ్మ తలకాయ. ఇది నా నుంచి నాదే అనుకుంటున్నాను అని బ్లడ్ ప్రెషర్ పెంచుకోబోకు. నీది కాదు, నీదిగా వాడుకుంటున్నావు. బంకులో నువ్వు దుకాణం పెట్టుకున్నావు కానీ బంకు బ్యాంకుకి హైపోతకేటెడ్, జాగ్రత్త. ఇది బంకు బ్యాంకుది. నువ్వు చేసిన వ్యాపారం అంతా కూడా బ్యాంకులోంచి అప్పు తెచ్చినటువంటి డబ్బు, బ్యాంకు వాళ్ళు ఇచ్చిన బంకు, బ్యాంకు వాళ్ళు ఇచ్చిన చోటు కనుక నువ్వు అందులో కూర్చున్నంతసేపు నువ్వు కూడా బ్యాంకు వాడివే అని తెలుసు. సమర్పణ బుద్ధితో తెలుసుకుంటే ఈ అప్పంతా రీపే చేస్తావు, లేకపోతే కోర్టులోకి ఈడ్చి వడ్డీతో కూడా రీపే చేయిస్తారు. నీవే కాదు, నీతో పాటు సంతకం పెట్టిన వాళ్ళందరినీ కూడా పిలిపిస్తారు. ఇది కనుక సమర్పణ బుద్ధితో కనుక జీవితంలో కర్మాచరణ చేసుకుంటూ మనం వెళ్ళిపోయినామంటే, అంటే బ్యాంకులో అప్పు తెచ్చి వ్యాపారం చేస్తూ ఉన్నవాడు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్స్ చిన్నగా కట్టుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ఉండేటువంటి వాడు లాగా సుఖపడతాడు. అలా కాక ఎదురు తిరిగి తీరా ఈ మొత్తం వీడి మొహానే ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికి సరిపోతుంది, ఈ బిజినెస్ లోనే పడే శ్రమంతా బ్యాంకు వాడికే వెట్టి చాకరీ చేయడానికి సరిపోతుంది, ఎందుకు వచ్చింది ఈ బిజినెస్ అని మధ్యలో అనుకున్నాడంటే పాషణుడు అంటారు. అంటే అన్జెంటిమన్లీ మిస్బిహేవ్డ్, ది బీస్ట్ ఆఫ్ మ్యాన్ అని అంటారు. ప్రవర్తన తెలియనటువంటి వాడు. అది కాకుండా ఈ మొత్తం ఈ బంకు దగ్గర నుంచి అన్ని హైపోతకేటెడ్ అని తెలుసుకుని అక్కడ నుంచుని ఇది ఎవరి తలకాయ అంటే వాడి తలకాయని గుర్తుంచుకో, ఊడి దగ్గర పెట్టుకోకుండా జాగ్రత్త, నీ తలకాయ అనుకోకు, తలనొప్పి వస్తున్నాను. నీ తలకాయ కాదని తెలిసినప్పుడు తలనొప్పి వచ్చినా వస్తే హెడేక్ వాడిది కానీ నీది కాదు. మనకి తలకాయ నొప్పి ఏదైనా వచ్చిందంటే దట్ ఈస్ గాడ్స్ హెడేక్, మనకు సంబంధించింది కాదు. తెలుస్తుంది దాని రహస్యం ఏమిటో. ఇది ఊరికే మాటలు చెప్పి జోక్స్ వేసిన విషయం కాదు. మీరు నమ్మిన నాడు, సమర్పణ బుద్ధితో జీవితం ప్రారంభించిన నాడు తెలుస్తుంది అందులో ఉన్న రహస్యం, అందులో ఉన్న వైభవం, అందులో ఉన్న రుచి, అందులో ఉన్న ఆనందం, అందులో ఉన్న నిర్భీతి, అందులో ఉన్న జనన మరణాతీతం అయినటువంటి అనంతత్వం అయినటువంటి స్థితి తెలుస్తుంది. అంతవరకు జోక్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి చెప్పిన విషయాలు. ఇది తలకాయ అన్నాడు. ఏది బ్రహ్మం అనేటువంటి వాడిది. ఆయం దక్షిణ పక్ష అంటే ఇది కుడిపక్క. కుడిపక్క అంటే దక్షిణం వైపున ఉండేది. దక్షిణం వైపున ఎప్పుడు ఉంటుంది? తూర్పుగా తిరిగి ధ్యానం పెడుతున్నాం అంటే మనం తూర్పుగా తిరిగి ఉంటుంటే కుడికి వైపు దక్షిణం ఉండదు. అప్పుడు అయం దక్షిణ పక్ష, ఇది వాడికి కూడా కుడిపక్కే అన్నాడు. పరబ్రహ్మ కూడా అయం ఉత్తర పక్ష, ఎడం చేతి పక్కనే ఉంటుంది, ఉత్తర దిక్కు ఉంటుంది. ఏది తూర్పుగా తిరిగినప్పుడు ఇది ఉత్తర దిక్కు అన్నాడు. వాడికి కూడా అండి, వాడికి కూడా ఉత్తర దిక్కు ఏంటుంది అనకూడదు. వాడి లేదా నీకెక్కడి నుంచి వచ్చినాయి? కామన్ సెన్స్ ఉండాలి, పోగొట్టుకోకూడదు. వాడికి కూడా పైన కింద ఉన్నాయా? సమస్తం పరబ్రహ్మ ఉంటున్నావు కదా, సమస్తం పరబ్రహ్మే. వాళ్ళు పైన కింద ఉండబట్టి నీకు పైన కింద ఉన్నది, కింద పైన అవుతున్నావు. భగవంతుడు కూడా పైభాగం గీటి భాగం ఉంటాయా అంటే, లేకపోతే నీకు ఎక్కడి నుంచి వచ్చినా, నీ నాయమా కొడుకు దగ్గర నుంచి వచ్చినాయా? వాడి దగ్గర లేని నీకు ఎక్కడి నుంచి వచ్చింది? సొంతం తెలుసుకోవాలి. మన దగ్గర ఉన్న సమస్తం కూడా అక్కడి నుంచి తీసుకున్నది. అయం దక్షిణ పక్ష, ఆ పురుషుడు రూపంలో ఉన్న పరమాత్మకి ఇది కుడి పక్క అంటారు, ఇది ఎడం పక్క అంటారు. అయం ఉత్తర పక్ష, లేదా ఇక్కడి నుంచి ఏం దక్షిణ పక్ష అంటే అడుగు భాగం అంటారు, ఇక్కడి నుంచి ఉత్తర పక్ష అంటే పై భాగం అంటారు. నువ్వు ఉత్తర దక్షిణాలుగా పడుకున్నా సరే, చాలా మంది పడుకో చచ్చిపోతాను పైన ఉత్తరం వైపు తలకాయ పెట్టుకుని, ఉత్తరం వైపు తలకాయ పెట్టుకు పడుకుంటూ చచ్చిపోరు. చచ్చిపోతున్న క్షణాల్లో ఉత్తరం వైపు తలకాయ పెట్టుకు పడుకోవాలి. అది పాపం వెనకపోయి చెప్తారు పెద్దవాడు. చెప్తే చచ్చిపోయేటప్పుడు కాదు కదా, ఎప్పుడు పెట్టుకోం, ఖర్చు పెట్టుకోం. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని వారు అర్థం చేసుకుంటే గమనిగా స్లాంట్ ఉంటుంది, జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఖర్చు ఎలా పెట్టుకోం కదా, బతుకున్నప్పుడు అంతకంటే పెట్టుకోం. కానీ వాళ్ళు పెద్దలు చెప్పినందుకు ప్రాణోత్క్రాంతి వేడ మంచం కూడా లేకుండా ఉత్తర వైపున తలకాయ పెట్టుకోండి అన్నారు. కొన్ని రహస్యాలు ఉన్నాయి, అవి వాళ్ళ చెప్పిన గ్రంథాల్లో జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటే తెలిసే విషయాలు. ఇన్ని లక్షలు ఉండి, ఇంత ఆఫీసర్ని అయి ఉండి,
ఇంట్లో ఎన్ని సోఫాలు మంచాలు ఉండి కింద ప్రాణం వదలటమేంటి అని అనుకునేటువంటి గాడి మంచం మీదే వెళ్ళిపోతాడు. అది వాడు పరిస్థితులు సంస్కారాన్ని బట్టి ఉంటుంది, అంతకంటే ఇంకేం లేదు. అంటే ఎంత మునగాడైనా భీష్ముడి కంటే డబ్బు ఉన్నవాడు కాదు కదా, భీష్ముడి కంటే శౌర్యం ఉన్నవాడు కాదు కదా, భీష్ముడి కంటే విద్యలు తెలిసినవాడు కాదు కదా, భీష్ముడి కంటే పరాక్రమవంతుడు కాదు కదా. అలాంటి భీష్ముడు ఎట్లాంటి సోఫా మీద పోయి ఉండవచ్చు వాళ్ళని అంగీకరిస్తే. కానీ ఆయన ఏమిటో నీకు తెలిసిన వాడి ఏ పక్క ఏమంటారో ఏ హాస్పిటల్ అని అడుగుతామేంటి, ఇక్కడ బాణాలు పడిపించాను. అది నేర్చుకోవాల్సిన విషయాలు అలాంటి చోట ఉంటాయి. భీష్ముడు అంటే ఆ రోజున అటు కౌరవులు ఇటు పాండవులు మిగిలిన వాళ్ళు వాళ్ళ సమస్త సంపదలు తీసుకొచ్చి పోగు వేసి కల్పములు వేసి దాని మీద ఇన్ని పడుకోబెట్టి ఉండేవాళ్ళు కదా. కానీ శరీరం వదలబోతున్న వాడికి, అందులో యుద్ధంలో శరీరం వదలటానికి వచ్చిన వాడు మిగతా వాడెవడు వాడికి సాటిగాడు తెలుసుకోండి ఒక రహస్యం. అందుకని భగవద్గీతలో కూడా యుద్ధ భూమిలో ఉపదేశం జరిగింది. ఎందుచేత అని అంటే వాడు ఏమి ఇవ్వదలుచుకున్నాడో వాడి దేశానికి కానీ తన శరీరము ప్రాణము ఇవ్వదలుచుకున్నాడు. ఎవరైనా ఇస్తాం మనకి తెలియకుండా నిద్ర బాంబులు పడితే మనం శరీరం ఇచ్చినట్టు మన కొడుకులు సమగట్టుకుంటే అది వేరే విషయం. కానీ బుద్ధిపూర్వకంగా దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ నమ్మిన ఆదర్శం కోసం కానీ ఈ శరీరం ఇస్తామన్న వాడికి వాడి భవబంధములు మానసికంగా అంతకు ముందు తెగి ఉంటాయా ఉండవా మీరు ఆలోచించండి. వాడు తాగితే తాగొచ్చు, తింటే తినచ్చు, వాడు నానా రకాలుగా ప్రవర్తించాడని మనం అనుకోవచ్చు. కానీ మనం తాగితే మద్యపానం చేసినట్లయితే మనం నరకానికి పోతాం, వాడు తాగితే వాడికి ఏమి అంటారు. ఈ రహస్యం తెలియాలి. మనం జలసీ వల్ల ఏవో అనుకుంటాం, వాడి పాండిత్యం లేదు, మిలిటరీ వాడు, ఇట్లాంటివన్నీ. కానీ యుద్ధభూమిలోకి వాడు వెళ్ళాడు అంటే ఒక్కొక్కప్పుడు అంటాడు, ఒక్కొక్కడు దారిద్ర్య స్థితి చేత తన కుటుంబ పోషణ భరించలేక డబ్బు కోసం వెళ్ళాడంటే, డబ్బు కోసం ఎవడు కూడా చచ్చిపోవటానికి వెళ్ళడం. ఇప్పుడు మనం ఎవరికైనా సరే నువ్వున పలా 10 లక్షలు ఇస్తాను, నిన్ను కొంచెం సంపాదిస్తావా అని అడిగితే ఒప్పుకుంటా. వేదాంతులు ఉన్నారని వాళ్ళు ఈ 10 లక్షల కన్నా వాళ్ళు ఎక్కువ విలువైన వాళ్ళని మొట్టమొదటి తడవగా మనకు అర్థం అవుతుంది జన్మ మొత్తం మీద, అది ఎవడని అడిగితే. అందుకని యుద్ధ భూమిలోకి వెళ్ళినటువంటి వాడికి భవబంధములు అప్రయత్నముగా తెగులు. వేదాంత శాస్త్రం వ్యాపకాలు ఇట్లాంటివి ఏం అక్కర్లేదు వాడికి. ఆపరేషన్, స్పిరిచువల్ సర్జికల్ ఆపరేషన్ జరిగిపోయి ఉంటుంది. అందుకని చూసుకునేవాడు అట్లాంటి వాడు శరీరం యుద్ధభూమిలో వదిలిపెట్టుతాడు. ఏం చేయమంటారంటే అంత చేయమన్నాడు. అలాంటి వాళ్ళకి ఉత్తర దిక్కున శిరస్సు మొదలైనటువంటివన్నీ కూడా. ఇదమేవ శిర అయం దక్షిణ పక్ష అయం ఉత్తర పక్ష. రోజు న్యాసం చేసుకోండి. ఇది వాడిదే, న్యాసం చేసుకుంటున్నాం. ఇది అర్థం అని తెలిస్తే తప్పే చేసుకోం. చతుడు బ్రహ్మత్వం అంగుష్టాత్మనం, ఇది బ్రహ్మదిత అని అర్థం ఎవరన్నా చేస్తే బ్రహ్మదేవుడు నాది తీరా తెల్లారిస్తే పట్టణం వెళ్ళాలి ఎందుకు పనికొస్తుంది. తజ్జనమా ఈ 4 కూడా అసలే టైపుగా బతికేవాళ్ళు వీలైతే ఎట్లాగో వాడికి ఇచ్చేస్తారు. అంగన్యాసం, కరన్యాసానికి భయపడితే అంగన్యాసం ఇది వాడికి హృదయం. బ్రహ్మాత్మ హృదయమా, విష్ణువాత్మ శిరసేస్వ, వాడి గుండెకాయ వాడిది, తలకాయ వాడిది, ఇంకా నాదేమిటి అన్నాడు. చేతనైతే ఈ విద్య నేర్చుకోండి. మీరు వాడి వాళ్ళు అవుతారు. వాడి ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. మీ ఉద్యోగం ఎవరు తీసేయలేడు, మీ జీతం ఎవరు డిప్రమోట్ చేయలేడు, మీరు ఎన్నడూ మిస్బిహేవ్ చేయలేరు, మీ అందరూ ఎవరు చేద్దాం అనుకున్నా మిస్బిహేవ్ చేయలేడు. ఒక మాట ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, ఏం జరుగుతుందో చూడండి. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే లైఫ్ రిస్క్ చేయాలి. అది చేయలేక నానాబాధలతో బతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ జనం అది చేసి రిస్క్ చేస్తే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో జన మరణాతీతం తెలుస్తుంది. అది ఇస్తున్నారు ఇక్కడ. దాని యందు నమ్మకం పుట్టదు, మనకు మంచి రోజు వచ్చేవరకు పుట్టదు. ఆ స్థితి పోగొట్టేందు కోసం ఈ న్యాసం ఇస్తున్నాడు. అయం ఉత్తర పక్ష అయమాత్మ. ఇదిగో ఆత్మ అంటే దాని అడ్రస్ చెప్పండి. కుడి పక్క ఎడం పక్క అంటే మాకు తెలుసును. ఆత్మ అంటే అడ్రస్, టెలిఫోన్ నెంబర్ కనుక్కోండి. ఏమీ లేదు. ఈ ఉపనిషత్తుల్లో కానీ వేదంలో కానీ ఆత్మ అనే పదాలకి మనం 4 తీసుకుంటున్నంత అర్థం వాడు పెట్టడం. శిరస్సు దగ్గర నుంచి పాదాల దాకా ఉన్నటువంటి హోల్ మొత్తం అని అర్థం ఆత్మ అంటే. నీ ఇష్టం. అంటే ఈ భౌతిక శరీరమా అంటే
అంటే నేతి సిద్ధాంతము పప్పు సిద్ధాంతం వెళ్ళి భోజనం విస్తరి దగ్గర కానీ నేతి అని సిద్ధాంతం ఉంది. నా ఇది అంటే నేను ఈ శరీరం కాదు, ఈ రక్తం కాదు, ఈ మాంసం కాదు, ఈ కణం ఏదవుతుందో అది ఏడో రాదా, ఇది కాదు అది కాదు నడుస్తూ ఉంటే ఈ లోపల రైలు వెళ్ళిపోతుంది. నెగిటివ్ అప్రోచ్. నేను ఈ శరీరం కాదని ధ్యానం చేసి నెగ్గేందుకు 10 ఏటండి, నేను ఈ మనస్సు కాదు అని నెగ్గేందుకు 10 ఏళ్ళు. ఇంకా చివరికి మోక్షం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ స్టేషన్ యువతలనే బయలుదేరిపోవాల్సి వస్తుందంటే శరీరం అయిపోతుంది. కానీ శంకర భగవత్పాదులు మొదలైనటువంటి వాళ్ళు నీకు మొత్తం టోపోగ్రఫీ ఇవ్వటం కోసం అని చెప్పి ఆ వాక్యాలు మహావాక్యాలు ఇచ్చారు తప్ప అందులో ఒక్కొక్క మెట్టు మీదే ఒక 10 ఏళ్లు పడుకున్న తర్వాత కొండకి వెంకటేశ్వర స్వామిని చూడమల్లే. ఇలాంటి స్తోత్రాలు వాళ్ళు ఇచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి కొండకి మెట్లు ఎలా అయితే ఉంటాయో అలాంటివి ఇచ్చారు. మెట్లెక్కమన్నటువంటిది వెంకటేశ్వర స్వామి చూడటానికి తప్ప తిరుపతి కొండ మెట్లు కదా ఒక్కొక్క మెట్టు మీద 10 సంవత్సరముల చొప్పున కాపురం ఉండి పైకి వెళ్తామంటే ఏదో మెట్టు మీద వెళ్ళి పళ్ళి క్లీన్ చేస్తారు, జాగ్రత్తలు మారేస్తారు. అందుకని ఉత్తర పక్షము దక్షిణ పక్షం అయిన తర్వాత శిరస్సు అయిన తర్వాత అయం ఆత్మ, ఇదే ఆత్మ అంటే అన్నాడు. ఇది ఆత్మ అంటే ఆత్మ విద్య అంటే ఆత్మను తెలుసుకుంటానికి ఎంతెంత తంటాలు పడుతూ ఉంటారంటే వాళ్ళ కర్మ అన్నాడు. ఎందుకంటే ఆత్మ అనేది ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపాన్ని తెలుసుకుంటానికి తంటాలు పడుతున్నట్టు అంటే వాడు మోహన వడాలా రాసుకున్నాడు వక్రరేఖ మనమేం చేద్దాం. పంచదార తీయదనాన్ని తెలుసుకునేందుకోసం ముందు ఎంత చేదు తినాలి అన్నాడు అనుకోండి. వాడు ఇస్తాడా మనం చేస్తాం. ముందు వాడు ఎన్ని వ్యాపారులు నవరాలి, ఏది షుగర్ ఎంత తీయగా ఉంటుందో తెలియాలంటే వాడు తీరు తీశాడు అనుకోండి. తర్వాత ఇన్ని వేపకాయలు నవరాలి, ఇంత వేప చక్కెర నవరాలి, అప్పుడండి షుగర్ అన్నాడు అనుకోండి. వాడి కర్మ మనం ఏం చేద్దాం. మీరు షుగర్ సూటిగా నోట్లో వేసుకుంటే వాడే కొడతారా? ఏమీ చేయలేదు. కనుక ఆత్మ అనేది ఆనంద స్వరూపం అని ఇక్కడ స్థాపన చేస్తూ ఉన్నారు. కానీ ఆత్మ ఈ శరీరంలో ఎక్కడ ఉంటుంది? గుడ్డంతా కాల్చి చేసిన తర్వాత జల్దారి ఎక్కడ ఉంటుందని వెతుక్కున్నట్టుగా ఉంటుంది. ఇంకేముండదు, పోగులు ఎక్కడో అవి కరిగిపోతాయి. ఈ మొత్తం అంతా కూడా ఆత్మ చేత చేయబడిన శరీర మనోబుద్ధి అహంకారములను తెలుసుకోండి. ఆత్మ సర్వాంతర్యాన్ని తెలుసుకోండి. శరీరం ఆత్మ కాదనేది నిజం తప్ప శరీరం ఆత్మలో అంతర్యామిత్వంలో భాగం కానిది అనేది మాత్రం కాదు. జాగ్రత్త. మంచుగడ్డ అంటే నీళ్లు కాదు, కానీ మంచుగడ్డలో ఉన్నది సంవత్సరం నీళ్లే, నదిలో మంచుగడ్డ నీళ్లలో భాగమే మంచుగడ్డ అని తెలుసుకోండి. ఈ శరీరం ఆత్మ కాదంటే దీన్ని చెక్కవతల మారేస్తే ఉండేది ఆత్మ అని అర్థం కాదు. బాడీ స్టేట్ ఆఫ్ సోల్, అది సోల్ కాదు అని తెలుసుకోండి. శరీరం అంటే మనం ఏమనుకుంటున్నామో అది మనం కాదు, కానీ మనలో శరీరం కూడా ఒక భాగమే. ఆ అర్థంలో ఆత్మ అంటారు వీళ్ళు. అయం ఆత్మ, ఇది ఆత్మ అండి. ఏది ఆత్మ అంటే ఇది అని నువ్వు అనుకుంటున్నారే, ఈ శరీరం నాది, ఈ మనస్సు నాది, ఈ బుద్ధి నాది, ఇదిగో నేను బజార్కి వెళ్తున్నాను, నేను ఊరికి వెళ్తున్నాను అంటున్నావు, ఇదిగో ఈ ఇంట్లో వ్యవహరించేదంతా కూడా ఆత్మ. ఇది నీ అడ్రస్, ఊరికే కంగారు పడిపోకండి. అయం ఉత్తర పక్ష అయమాత్మ. ఈ ఆత్మలో కూడా ఇదం బుద్ధం ప్రతిష్ట. ఇదే స్వాతంత్ర నడికోవాలి. మనిషి గురించి కూడా చదువుకుని శరీరం అంటానో ఇది కుడి పక్కన బాగుంది, ఇది ఎడ పక్కన బాగుంది, ఇది ఆత్మ అన్నా బాగుంది, ఇది తోక ఎక్కడ తోక ఏమి లేదు. పుచ్చము అనేటువంటి దానికి వెనక యువతకి పొడుచుకొచ్చిన ముక్క అని అంటాం. అంటే ఈ ఏదైతే మనం ఈ శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియములు ఇవన్నీ ఇందాక చెప్పాడే, ఇది దాని తాలూకు ప్రొజెక్షన్. బ్రహ్మము యొక్క పుచ్చము ప్రతి ఒక్కడును, ఇది బ్రహ్మతోకం. దాని ప్రొజెక్షన్ ఇది. దీన్నే భగవద్గీతలో మమయ్య వంశో జీవలోకే జీవభూత సనాతన అని ఇచ్చాడు. పరబ్రహ్మ నుంచి సనాతనుడుగా జీవుడుగా యువతలకు వచ్చి నేను మీ అందరిలాగా ఉంటున్నాను కనుక నా తోక మీరు అని అర్థం. ఆ అర్థంలో ఇక్కడ ఇదం పుచ్చం ప్రతిష్ట, ఇక్కడ తోక పెట్టారన్నాడు. పుచ్చం అంటే తోక, అది ప్రతిష్ట. అంటే మనం స్థిరంగా ఉండడానికి కారణం వాటి నుంచి మన దగ్గర ఈ తోక ఉంది కనుక అంతర్యామిలో మనం ఒక భాగం కనుక అంతర్యామికి తోకగా ఉన్నాం కనుక మనం కూడా అంతర్యామిగా ఉన్నాం.
మనం కూడా ఉండటానికి వీలైంది. అదే మన అస్తిత్వానికి కారణం. మనం ఎందుకున్నామంటే అది కారణం అన్నాడు. ఇదం పుచ్చం ప్రతిష్ట తదప్యేష శ్లోకో భవతి. కనుక వీడు కూడాను చక్కగా స్తోత్రము చేయబడినటువంటి వాడు అవుతాడో ఏమన్నాడు అంటే, భగవంతుడు స్తోత్రం చేస్తున్నప్పుడు చక్రగరాపాణి త్వరగా నిలయార్చిత గోవింద పుండరీకాక్ష రక్షమం శరణాగత నాకల్లి కళ్ళు పరకంలో వాడిని చూసి జనం పెడుతుంటాను. ఇందులో శంఖము పనిచేది, చక్రము పనిచేది, నిమ్ముకుంటాయి సరిగా. ఏం చేత మనకంటే వేరుగా దేవుడిని చూస్తున్నాం. దేవుడు మనకు అస్పృశ్యుడు అంటే దూరం. మనం వేరు, వాడు వేరు కదా. ఎడంగా మధ్యం తాడు కట్టాం ఎండోమెంట్ ఆఫీసులాగా. ఎండోమెంట్ దేవుడు అంటే, కానీ అది కాదు. తదప్యేష శ్లోకో భవతి అంటే ధ్యానం చేసేవా నారాయణుని చేశాను. ఎక్కడున్నాడు? సర్వాంతర్యామి. సర్వాంతర్యం అంటే నీ ముందున్నాడా వెనకన్నాడా? అప్పుడు మనం బుర్ర పని చేస్తున్నాం. సర్వాంతర్యం అంటే ముందు వెనక కూడా ఉన్నాడు. ముందు వెనక అంటే నీ చుట్టూ ఉన్నాడా? చుట్టూ ఉన్నాడు. పైన కింద. నమ పురస్తాద పృష్ఠతస్తే నమోస్తుతే భగవద్గీతలో ఇచ్చాడు. ముందు నమస్కారం నీకు, వెనక నమస్కారం. అంటే వాడు గిరగిరా తిరిగి నమస్కారం చేయాలి అర్జునుడు. లేదా సంధ్యావందనంలో బతకించినవో అవాంతరాయ విషయాన్ని చేతిప్పుతారే పప్పులో గరిటె పెట్టి తిప్పినట్టు అలాగూ చేయాలి. సంధ్యావందనంలో నమో అవాంతరాయ విషయాన్ని తిరగాలి. మనిషి అంతా తిరగడానికి బతకించి కూర్చుని ఉంటారు కదా సంధ్యావందనం చేస్తూ పీట మీద. నమో అవాంతరాయ విషయాన్ని కొంతమంది కొండలో కలిగి పెడతారు, కొంతమంది పైన బూజు దులుపుతారు. నమో అవాంతరాయ విషయాన్ని ఇంటికి అలాగూ తిరగలేదు. ఇక్కడ శ్లోకం ఏమన్నాడంటే, ఇటు ఉన్నాడు, అటు ఉన్నాడు, అటు ఉన్నాడు అంటే ఎదురుకుండా అన్నవాడిని నీ అంతర్యామిత్వంగా, నా వెనక అన్నటువంటి వాడిని నీ అంతర్యామిత్వంగా తెలుసుకుంటున్నాను, నా ప్రక్కన అన్నవాడిని నీ అంతర్యామిత్వంగా తెలుసుకుంటున్నాను, నా పైన అన్నటువంటి దాన్ని నీ అంతర్యామిగా తెలుసుకుంటున్నాను, నా క్రింద అన్నదాన్ని నీ అంతర్యామి. మన క్రింద వాడి అంతర్యామి చూడవచ్చా? కళ్ళు పోవంటే పోవు. మన బూట్ల కింద దేవుడు బట్టి ధ్యానం చేయొచ్చా అంటే వాడు కాబట్టి దేవుడి మీద ఉంటుంటాం, ఓడి మీద ఉంటుంటే అంతా. అందుకని కాళ్ళు వాడి మీద పెట్టకూడదని ఆయన పడుకోలేదు. పొరుగుడు వెళ్ళాడు గర్జించి పెడితే రూమ్ లో 4 పక్కల దేవుడు పట్టాలి. పాపం వీడికి ఆ రూమ్ ఇచ్చి ఆ ఫ్రెండ్ ఇందులో పడుకోమని అడుగు మంచినీళ్ళు చెప్పాడు. ఇదేమో బాత్రూమ్, ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2, ఇది వాకిట్లోకి దారి, ఇది ఇంట్లోకి దారి, ఇది కూర్చోం, ఇవన్నీ చెప్పాడు. అన్ని చెప్పి వాడు వెళ్ళి పడుకుని అర్ధరాత్రి వాడేదో లేచి 2:30 ఎన్నిటికో లేచి కూర్చొని వాడు మేకల్లో కూర్చున్నాడు మంచం మీద. ఏ పడుకోలేదు అంటే ఎటు పడుకోని అన్నాడు. ఏమిటంటే ఎటు కాళ్ళు పెట్టినా దేవుడు పట్టా ఉంటుంది. దేవుడు ఒక కాళ్ళు ఎట్లా పెడతావు అన్నట్టు. అంటే వాడు పటాలు 4 తీసేసి ఇప్పుడు పడుకున్నాడు. ఇప్పుడు నీ కాళ్ళ యొక్క దేవుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు కానీ అట్లా అనుకుంటే కడిపోతాయన్న. అన్ని పక్కల ఉన్నాడు భగవద్గీతలో చెప్పినటువంటి. అందుకనే నమ పురస్తాద పురస్తదే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అన్నాడు. అది చెబుతున్నాడు ఇక్కడ. తదప్యేష శ్లోకో భవతి. ఇలా ధ్యానం చేస్తూ చేస్తూ ఏం చేస్తాం? కళ్ళు పుచ్చుకోండి ఒకటి చూద్దాం. కళ్ళు మూసినా ఉన్నాడు, కళ్ళు తెరిచినా ఉన్నాడు అని తెలియటానికి కోసం. అంతేగాని కళ్ళు తెరిచి వీళ్ళంతా కనిపిస్తారు, ఈ పాప ప్రపంచం కనిపించకుండా మానేసి వాడొక్కడు కనిపించడం కోసం కళ్ళు మూసుకున్నారు. అది ధృతరాష్ట్రుడు మనకు నేర్చిన విద్య. ఏది విశ్వరూపం చూపించాక ఇప్పుడు ఏమంటావు నీ కర్తవ్యాన్ని గురించి అంటే, ధర్మరాజుకు రాజ్యం ఇయ్యాలని దుర్యోధనుడికి మరి వాడు చేస్తున్న దుష్టత్వం అని ఒప్పుకోవాల్సి వస్తుందని కొంపదీసి ఒప్పుకుంటే ఇప్పుడు ఇంకా ఇన్నాళ్ళు చేసింది వ్యర్థం అవుతుందని ధృతరాష్ట్రుడు ఈ కళ్ళు తీసేయమన్నాడు. విశ్వరూపం చూపించి సత్యం చూసావా ఎలా ఉంది నీకు అని, నీకేం వరం కావాలంటే ఈ సత్యం తీసేయమని అడిగాడు. వాడు పునాకోరు ప్రపంచంలో వాడు దొరికింది. అలాగా వెళ్తే తప్ప ఇటు అటు కళ్ళు తెరిచినా వాడే, కళ్ళు మూసినా వాడే. అంతర్బహిష్ట సర్వం వ్యాప్యనారాయణ స్థిత. లోపల బయట అని మనం ఏవైతే అజ్ఞానం చేత పిలుస్తున్నామో ఆ రెండు కూడా నారాయణుని యొక్క అంతర్యామంతో అని తెలుస్తుంది. ఇది తెలిసిన తర్వాత ఇప్పుడు ఒక మాట, నేను అనే మాటకి నారాయణుడా నువ్వా అర్థం తెలుసుకోమన్నాడు. నారాయణుడేనండి. అయితే ముని కళ్ళు చూసాం. ఇచ్చాత్మానం పరం ఛాయేత్
నిన్ను నారాయణుడిగా ధ్యానం చేసుకో అన్నాడు. అమ్మో అనిపిస్తుంది. నన్ను నారాయణుడిగా నేను ఎన్ని మాట పరీక్ష పెట్టాను, ఎన్ని మాట అడుగుతాను, అవన్నీ పోవాలి. అందుకనే శివోహం అను నారాయణ హం నారాయణ అనుకుంటాను చేతవాలి. అందుకనే అది అనుకుని శివ పూజ కానీ విష్ణు పూజ కానీ చేసిన తర్వాత పూజ అయిపోయి లేస్తూ దేవుడికి సపోర్ట్ కొట్టి పాపోహం అని అనుకోకూడదని చెప్పాను ఒక మాట. శివోహం అంటే లోపల ఉన్నటువంటి నేననే వాడిలో శివుణ్ణి ప్రదర్శన చేసావు శుభ్రంగా. అలాగే నారాయణుడిని నేను ఇత్యాత్మానం పరం ఛాయేత్ అంటే లోపల ఉన్నది నారాయణుడిని ప్రదర్శన చేసి వాడితో పాటు ఏంటంటుంది నేను వెలవని ఉండకూడదుని అని అనుకుంటే వాడికి ఎదుగుతాయి జాగ్రత్త. పాపోహం పాపిష్టిని, పాపకర్మాహం, పాపాత్మ, పాప సంభవం అంటే మా అబ్బ కూడా పాపిష్టి ఉండకూడదు. ఆ శ్లోకం తీసేసుకుని షోడశోపచారం చేసుకుందాము కాక. ఇదివరకే చాలా మంది తీసేస్తున్నారు, ఇంకా కూడా చదువుతున్నారు. శివోహం అనుకున్నాక పాపోహం అని అనుకుంటే ఇరుక్కుపోతారు. అందుకని ఆ పాపం పోవటం కోసమే ఈ కవచము అనేటువంటి విద్య, న్యాసము అనే విద్య, కవచము అనే విద్య అందుకోసం అని చెప్పాను ఇక్కడ. అందుకని తదత్యేష శ్లోకో భవతి, వాడు కూడా ఇక్కడ శ్లోకానికి టార్గెట్ అవుతున్నాడు అన్నాడు. అంటే వాణ్ణి గురించి చెప్పింది కూడా నిన్ను గురించి చెప్పింది అవుతుంది. నువ్వు ఉండవు కనుక, నువ్వు వాడి అందుంటావు కనుక పురుషుణ్ణి స్తోత్రం చేసేటప్పుడు కూడా ఎవరిని స్తోత్రం చేయడం కాకుండా వాళ్ళు ఉన్న అంతర్యామిని నువ్వు స్తోత్రం చేసుకో. నమస్కారం చేసేటప్పుడు ప్రతివాడికి నమస్కారం చేసుకో, వాళ్ళు ఉన్న అంతర్యామి. ఇది పద్ధతి. అన్నాత్వై ప్రజాయంతే, అన్నము నుండి ప్రజా అంటే ప్రజలు, ప్రజాయంతే అంటే పుడుతున్నారు. ప్రజలంటే జనాభాని కాదు, తల్లిదండ్రులకు బిడ్డలు అన్నర్థం ప్రజలంటే. ప్రజా అనే మాట్లాడతామని సృష్టి వేరు, సర్గము లేక సర్జనము వేరు. సృష్టి అంటే ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని మొదలైనటువంటివన్నీ పుట్టేది సృష్టి అంటారు. పరమాత్మ నుండి స్త్రీ పురుష శరీర భేదం గాని, గర్భధారణం గాని, కామం గాని లేకుండా మహాకామమునందు పుట్టినది. సోకామయత బహుశ్యాం ప్రజాయేయేతి అని చెప్పినది. అంటే అందులో రెండు వస్తువులు కలవటం, మూడో వస్తువు తయారవడం, ఇట్లాంటి దిక్కుమాలిన ప్రాసెస్, ట్రయాంగులర్ ప్రాసెస్ లేదు. మరి అదంతా మరి ఎక్కువైపోవటం, ఎర్ర త్రికోణం రావటం ఇట్లాంటివేం లేవు. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుంచి ఇట్లా వచ్చేది సృష్టి అంటారు. అది వచ్చిన తర్వాత దానితో జీవకణములు ఏర్పడి, శరీరములు ఏర్పడి, స్త్రీ శరీరము, పురుష శరీరము మొదలైనవి ఏర్పడి, కామం ఏర్పడి, గర్భధారణం జరిగి దాని నుంచి జీవి పుట్టడాన్ని సర్గము అంటారు. సృష్టి వేరు, సర్గము వేరు. సర్గం అనగా ప్రజా సర్గము. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అన్నాద్వై ప్రజాయంతే, అన్నము నుండి ప్రజలు పుడుతున్నారో అన్నాడు. భర్త అన్నం తిని భార్య అన్నం తింటే భార్యాభర్తలకు కొడుకు అన్నం తినేవాడు పుడుతున్నాడు. ఎవరికి వాడు జాగ్రత్తగా అర్థం చేసుకుని ధ్యానం చేసుకోండి. అయితే శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ ఉంటే అది మనకు అన్నంగానే పనిచేస్తూ ఉన్నది. దాంతో కూడా పుడుతున్నాడా? తప్పకుండా పుడుతున్నాడు. శ్వాస అనేటువంటి వాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకుడైనటువంటి పురుషుడు, లోపల జీవుడు లేక భర్తగను, వాడి చేత భరింపబడుతూ ఉన్నటువంటి శరీరమందు సప్తధాతువు మొదలైనటువంటి భార్యగను, దాని నుండి వాక్కు అనబడినటువంటి వేదము సమస్త ప్రపంచమునందున్న విజ్ఞానమయ స్వరూపమై వ్యక్తమవుతూ పొడుగ్గా పుడుతున్నాడు అని చెప్పి వేదంలో చెప్పబడింది. శ్వాస అనేది పురుషుడు, శ్వాస పీలుస్తున్నటువంటి వాడు అనేటువంటిది స్త్రీ. మనంతా కూడా శరీరం మొదలైనవి. వాళ్ళిద్దరికీ కలిసి మిథునము అంటే దంపతులుగా ఉండి కంఠము నుండి వాక్కు అనబడినట్టు మహానుభావుడు కూర్చున్నారు. కొంచెం ధ్యానం చేసుకోవాలి. సరస్వతి సూక్తాలు చదువుకుని మళ్ళీ ధ్యానం చేసుకోవాలి. బృహస్పతి సూక్తాలు కూడా చదువుకోవాలి. అన్నాత్వై ప్రజాయంతే, అన్నము నుండి జీవరాశులకు, భార్యాభర్తలకు సంతతి అంటే తల్లిదండ్రులకు బిడ్డలు పుట్టుతున్నారు. అనగా అన్నము శరీరము నుండి ధాతువుల స్థితి పొంది శుక్రము, శోణితము అనే ధాతువులుగా స్థితి పొందుతున్నది.
పొంది వాటి ఎందుకు గర్భధారణ కోసం అని చెప్పి జీవుడు తన శరీరం కల్పించుకునేందుకు శుక్ర శోణితముల సంయోగమును ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు అని అర్థం ఈ మాట. అందులో ఏదైతే ఉన్నాయో కొన్నిగా విభజింపబడి అవన్నీ కూడాను ఈ పృథివీలు శ్రితా, పృథివీని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళుగా జీవరాశులుగా పుడుతూ ఉన్నారు. తల్లిదండ్రుల బిడ్డలు అంటే పృథివీ తత్వంలో ఉన్నటువంటి కణములు ఇవన్నీ కూడాను అదే మోస్తరుగా పుడుతున్నాయి. తల్లిదండ్రుల బిడ్డలు పుట్టినట్లే పుడుతున్నాయి. అంటే ఆకాశము వాయువు రెండింటికి అగ్ని పుడుతూ ఉన్నాయి. వాయువు అగ్నికి రెండింటికి జలములు పుడుతూ ఉన్నాయి. జలములు అగ్ని ఈ రెండింటికి పృథివీ పుడుతూ ఉన్నది. మళ్ళా ఎప్పుడున్నా వేరణంలో ఒక మాట చెప్పుకుందాం. ఇందులో పంచభూతముల్లో ప్రతి రెండు భార్యాభర్తలుగా పనిచేస్తాయి. పృథివీ ఆపస్సు, పృథివీ భార్యగాను ఆపస్సు భర్తగాను పనిచేస్తాయి, జీవరాశులు పుడతాయి. అలాగే ఆపస్సు భార్యగాను ఆ పైన తేజస్సు భర్తగాను పనిచేస్తాయి. అంటే అంతకు ముందు జన్మలో భార్యగా పుట్టినవాడు తర్వాత జన్మలో భర్తగా పుడతాడన్నట్టుగా ఉంటుంది ఈ కథ. దీనికి సంబంధించిన కొన్ని కథలే మనకి నారద జన్మం మొదలైన కథల్లో పురాణాల్లో తమాషగా చెప్పబడి ఉన్నాయి. ఎప్పుడైనా చెప్పుకున్నారు. అంటే భార్యాభర్త అంటే అర్థం సృష్టిలో ఉన్నటువంటి ప్యాసివ్ అండ్ యాక్టివ్ ప్రిన్సిపల్స్, స్టేట్స్ అని అర్థం మనం గమనించుకోవాలి. ఇక్కడ కొంచెం దుర్గ్రాహంగా ఉంటుంది కానీ మళ్ళా ఒక్క మాట విప్పు చెబుతాను. ఎవరైతే ఈ పృథివీని ఆశ్రయించుకుని ఉన్నారో, పృథివీ అంటే భౌతిక శరీరం, ఎవరైతే భౌతిక శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్నారో అందులో సప్తధాతుమయమైన దేహం పుడుతూ ఉంటుంది కనుక ఆ అన్నము నుండి తల్లిదండ్రులకు బిడ్డల్లాగా పుట్టవలసి వస్తుంది వీళ్ళంతా అన్నాడు. భౌతిక శరీరంతో పుట్టేటువంటి జీవరాశులంతా అతో అన్నేనైవ జీవంతి, వీళ్ళందరూ కూడా అటుపైన అన్నముతోనే జీవిస్తూ ఉన్నారు. అన్నంతో శుక్రశోణితములతో గర్భధారణం వల్ల పుట్టారు కనుక అన్నం తిని శరీరాన్ని పోషిస్తే గానీ జీవించలేరు. ఆకాశం జీవించి ఉండి మిగతాది తుప్పుని ఎగిరిపోతుంది అన్నపానీయాలు లేకపోతే. ఆకాశం మిగతా నాలుగింటిని కట్టుకొచ్చి నిలబెట్టింది కనుక ఆ నిలబెట్టిన దాన్ని నిలబెట్టడం కోసం అన్నపానీయాలు పనికొస్తున్నాయి. అన్నగం హి భూతానాం జ్యేష్టం అదో అన్నేనైవ జీవంతి అథైనదపియంత్యంతతః. అన్నం వల్లనే వీళ్ళందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. చివరిగా అన్నం వల్లనే జీవిస్తున్నారు. అన్నం కూడా వీళ్ళ వల్లనే జీవిస్తుంది. వీళ్ళ అన్నంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే ఇంట్లో చోటు ఉండటం అనేటువంటిది ఆ చోటు డ్రాయింగ్ రూమ్ గాను, కిచెన్ గాను, హాల్ గాను మొదలైనవి ఉంటాం అనేటువంటిది ఉపయోగించుకుంటున్నారు. చివరికి ఇల్లు అనేటువంటిది చోటులో వెళ్ళిపోయినప్పుడు ఇల్లు ఉండదు, చోటు ఉంటుంది కానీ అని మనం చెప్పుకున్నాం. అలాగా నీళ్లు తాగి మనం బతుకుతున్నాం. శరీరంలో ఉన్న నీళ్లు మళ్ళీ నీళ్లలోకి వెళ్ళిపోతాయి శరీరం వదిలిపెట్టేటప్పుడు. ఘన పదార్థం తిని మనం బతుకుతున్నాం. శరీరం వదిలిపెట్టవలసిన టైంలో శరీరంలో ఉన్న ఘన పదార్థాన్ని అవి తీసేసుకుంటాయి, ద్రవ పదార్థం. అలాగే వాయు పదార్థాన్ని శ్వాసగా పీల్చుకుని మనం బతుకుతున్నాం. కానీ శ్వాసే మనం కానీ శరీరం మనం కాదు కనుక శ్వాసగా మనం శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు మనలో ఉన్నటువంటి వాయువులోకి వెళ్ళిపోతుంది. ఇలాగా చిట్ట చివరికి మళ్ళీ ఈ పంచభూతములు కూడా అన్నంలోకి చేరుతాయి. అందుకని చివరికి ఏం జరుగుతుంది, మనం దేన్ని తిని బతుకుతున్నామో అందులోకి వెళ్ళిపోయి అది మనల్ని తింటూ ఉంటుంది. శ్వాస మనం పీల్చుకుంటున్నప్పుడు బయట ఉన్న గాలిని మనం లోపలికి పీల్చుకుంటున్నాం. శ్వాస మనం బయటికి వదిలేటప్పుడు మనలో ఉన్న గాలి లోపలికి పీల్చుకుంటుంది. ఇది కూడా ఒక ఉపనిషత్తులో చెప్పబడ్డది. ఎప్పుడో చెప్పుకుందాం. అంటే మనం శ్వాస చేర్చడానికి ఎందుకు వీలైందంటే మన చుట్టూ ఉన్నటువంటి వాయుస్వరూపమైన భగవంతుడు నిశ్వాసం చేశాడు కనుక వాయులోంచి మనం వచ్చాం కనుక మనం ఉచ్ఛ్వాసం చేశాం. వాడు మళ్ళీ పీల్చుకుంటున్నాడు కనుక మనం మళ్ళీ వదలాల్సి వస్తుంది ప్రతి శ్వాస. వాడి ఉచ్ఛ్వాస నిశ్వాసాల కారణంగా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయవలసి వచ్చి మనం ఉంటూ ఉన్నాం. అది మనం ఉండటం అంటే కేవలం ఉట్టి హైపోతికేటెడ్ బంకు. అన్నగం భూతానాం జ్యేష్టం అనేది జీవరాశులు అందరిలో ఉన్నటువంటి వాళ్ళలో పెద్దవాడేవాడు. శరీరంలో పెద్దవాడు కానీ మనస్సు అన్నిటికంటే పెద్ద కాదు. పాదం దగ్గర శిరస్సు దాకా పట్టి వచ్చి పెరిగింది ఏది ఆహారంతో పెరిగినటువంటివే కనుక
అన్నమే అన్నింటిలో కింది బాగా జ్యేష్టమైనటువంటి విషయం అని తెలుసుకోండి. అంటే మన శరీరంలో ఉన్న కొన్ని వేల మంది అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఉన్నారు మహాశక్తులు. వాళ్ళలో పెద్దవాడు జ్యేష్ఠుడు ఎవడంటే అన్నంతో పెరిగినటువంటిదే జ్యేష్ఠుడు. అస్య వామస్య ఫలితస్య హోదుస్తస్య ప్రాతా స్వీయో అస్యజ్ఞ అని చెప్పాడు. అట్లాగే ఇది కూడా అంటే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు తండ్రి. వాళ్ళలో ఒకడు అజ్ఞ తింటం తప్ప వాడికి ఇంకేం పని లేదన్నాడు. వృత్తి ఏమిటంటే భోజనం అని ప్రొఫెషన్. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఏమిటంటే ఇప్పుడు ఊరికి నెయ్యి పూసి తోడించుకుంటూ ఉంటాడట. తృతీయో బాగా కృతపృష్టం